హాయ్ అండి. నేను పచ్చి పచ్చడి పట్టాను. అది ఎలా పట్టానో చూపిస్తాను. ఒక 8 మామిడికాయలు తీసుకున్నానండి. అది నీటిలో వేసి మంచిగా కడిగి పెట్టుకోవాలి. కడిగి ఇలా తడి లేకుండా తుడుచుకోవాలండి మామిడికాయలని. అన్నిటిని అలా తుడిసి పెట్టుకున్నాను. అలాగే దానిపైన పొట్టు తీసేసుకోవాలి. ఇలా పొట్టు తీసేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. మొత్తం టెంకకి ఏమీ లేకుండా అలా కట్ చేసి పెట్టేసుకోవాలి సన్నగా చీలికల కింద. అన్ని కాయలు అలా కట్ చేసి పెట్టుకుని ఎండలో పెట్టానండి 4 గంటల సేపు. కొంచెం తడి ఏమన్నా ఉంటే పీల్చేస్తుందని ఎండలో పెట్టాను. ఎండ నుంచి తెచ్చిన వెంటనే పచ్చడి పట్టుకోకూడదండి, కొంచెం చల్లారాలి. అవి కొలిసి పెట్టుకుంటున్నాను. 8 కప్పులు కొలిసి పెట్టానండి నేను. అది కొంచెము ఎండకి తగ్గి గిన్నె నిండుగా కొలిసాను. మనకి కొంచెం తక్కువ వస్తున్నాయి. ముక్కలు కొంచెం దగ్గరికి అవుతాయి కదండి, అందుకని కొంచెం తక్కువ అవుతున్నాయి. నిండుగానే కొలిసి పెట్టుకోవాలి. ఇలా 8 కప్పులు అయినాయండి. 8 కప్పులకి 1 కప్పు కారం వేస్తున్నాను. అలాగే 1/2 కప్ కన్నా ఎక్కువ ఉప్పు వేసానండి. 1/2 కప్పు ఆవపిండి వేసాను. 3 స్పూన్ల మెంతిపిండి వేసాను. మెంతులు దోరగా వేయించి పొడి కొట్టుకున్నా అండి, మిక్సీ పట్టాను. అలాగే ఆవాలు కూడా కొంచెం వేయించి మిక్సీ పట్టాను. 1 అరకప్పు కన్నా పైననే వెల్లుల్లిపాయ వేసానండి. కప్పు అయినా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టుకుని ఇలా వేసేస్తున్నా అండి. 1 స్పూన్ పసుపు వేసాను. ఇవన్నీ మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఉప్పు కూడా నేను కళ్ళుప్పు ఎండబెట్టండి మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాను, ఆ ఉప్పే వేసాను. ముక్కలకి అంతా బాగా పట్టించాలండి. ఒక గిన్నె పెట్టుకుని దానిలో మనం మామిడికాయ ముక్కలు దేంతో అయితే కొలిసామో దాంతోనే 1 గిన్నెన్నర నూనె పోసానండి. బాగా కాగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసాను. ఆవాలు మంచిగా వేగాలండి, వేగకపోతే పచ్చడి కొంచెము చేదుగా ఉంటుంది. ఆవాలు వేగితే కమ్మగా స్మెల్ వస్తుందండి. 1 స్పూన్ శనగపప్పు వేసాను. 1 స్పూను మినపప్పు వేసాను. ఒక 1/2 స్పూను జీలకర్ర వేసానండి. ఒక 4 ఎండుమిర్చి అలా వేసాను. అవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి. వేగిన తర్వాత ఒక 10 అలాగా ఎల్లుల్లిపాయలు దంచి వేసాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేసానండి. ఆ వేడికి మగ్గిపోతుంది, సరిపోతుంది. అలాగే 1 స్పూన్ అంత ఇంగువ వేసానండి. ఇంగువ మీ ఇష్టం అండి, ఇంగువ వేసుకుంటే పచ్చడి బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే వదిలిపెట్టేయచ్చు. ఇది పక్కకి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఈ ముక్కల్లో కలిపేసుకోవాలి. ఎప్పుడైనా పుల్లటి మామిడికాయ తీసుకోవాలండి పచ్చి మాగాయ పచ్చడికి. ఏ మాగాయ పచ్చడి అయినా పుల్లటివే తీసుకోవాలి. ఈ తాలింపు దీనిలో కలిపేస్తున్నాను. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి, సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. నేను కొంచెం తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఎందుకంటే ఆ ఎరుపు తగ్గకుండా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే. అవసరమైనప్పుడల్లా కొంచెం తీసుకుంటాను. ఈ దోశల్లోకి మన దేనికైనా బాగుంటుందండి, వేడి వేడి అన్నంలోకి, దోశలోకి, ఎప్పుడైనా చట్నీ చేసుకోలేనప్పుడు ఇడ్లీలోకి వాటిలోకి వేసుకు తినొచ్చు.
కొంచెం పెరుగులో ఈ చట్నీ కలుపుని కూడా వేసుకోవచ్చండి ఇడ్లీలోకి వాటిలోకి. పెరుగన్నంలో అంచుకు పెట్టుకుని కూడా తింటే బాగుంటుందండి పెరుగన్నం. తాలింపు అంతా బాగా పట్టించాలండి ముక్కలకి. ఉప్పు సరిపోదండి, ఇంకా 2-3 స్పూన్లు అలా పడుతుంది ఉప్పు. ఎందుకంటే ఇప్పుడు వేసేస్తే అండి ముక్కకు బాగా పట్టేస్తుంది. అందుకని రేపు తెల్లవారిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకుని మళ్ళీ వేసుకోండి. ఈ పచ్చడిని ఒక డబ్బాలోకైనా గిన్నెలోకైనా తీసి పెట్టేసుకుంటున్నాను అండి. నేను గిన్నెలో తీసి పెట్టుకున్నాను, ఎందుకంటే పొద్దుటే మళ్ళీ కలిపి డబ్బాలో తీసి పెట్టుకుంటానండి. మూత పెట్టేసి ఉంచేయాలి. తెల్లవారిన తర్వాత ఇలా బేసిన్లో వంపుకొని ఉప్పు అది చూసుకుంటా అండి. ఉప్పు పడుతుంది, ఉప్పు కరెక్ట్ చూసుకోవాలండి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. ఆయిల్ కూడా నేను కప్పున్నర వేసాను కదండి, 2 కప్పులు వేసుకోండి. నేను వేరుశనగ నూనె వేసాను. ఆయిల్ కొంచెము వేడి చేసి చల్లార్చాయండి. అది డబ్బాలో అడుగును కొంచెం వేసుకోవాలి. అది వెల్లిపాయ ముక్క వేసాను, ఆయిల్ కాగిందా లేదా అని. అడుగుని కొంచెం ఆయిల్ వేసుకుని మనం స్టోర్ చేసుకోవాలి. అలా చేసుకుంటే అండి ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి. నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా అండి, చిన్న గిన్నెలోకి తీసుకుని ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎప్పుడు సంవత్సరం అంతా ఇలా ఎర్రగా ఉంటుందండి పచ్చడి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.